శుభ సమయములో మెహరుస్తాను వెలసెను అవతారు ఇచటనే నిలసెను ఏ శుభ సమయములో మెహరుస్తాను వెలసెను అవతారు ఇచటనే నిలసెను ఎన్నెన్ని జన్మలు తరించెను కోడూరి వంశీయులకు భాగ్యసీమ మన మెహరుస్తాన్ ఈ ప్రేమ మందిరములో కలిసుందాము అందరము ఏ శుభ సమయములో మెహరుస్తాను వెలసెను అవతారు ఇచటే నిలసెను ఎన్నెన్ని జన్మలు తరించెను అవతారు మెహరు బాబా పదములు మోపిన మెహరుస్తాన్ అవతారు మెహరు బాబా పదములు మోపిన మెహరుస్తాన్ మెహరు ప్రేమికులకు అమృత వర్షిణి మెహరుస్తాన్ మెహరు ప్రేమికులకు అమృత వర్షిణి మెహరుస్తాన్ ఏ శుభ సమయములో మెహరుస్తాను వెలసెను అవతారు ఇచటే నిలసెను ఎన్నెన్ని జన్మలు తరించెను అన్యము పుణ్యము ఎరగని వారికి ఆనంద నిలయం మెహరుస్తాన్ అన్యము పుణ్యము ఎరుగని వారికి ఆనంద నిలయం మెహరుస్తాన్ ప్రేమిక హృదయములోన మెహరు బాబా నిలిసేనులే ప్రేమిక హృదయములోన మెహరు బాబా నిలిసేనులే ఏ శుభ సమయములో మెహరుస్తాను వెలసెను అవతారు ఇచటే నిలసెను ఎన్నెన్ని జన్మలు తరించెను అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भवभयभञ्जन परम पावन भवभयभञ्जन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानान्धतనంతము చేసి अज्ञानान्धतనంతము చేసి दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी अरिषड्वर्गमु अंतरिंपग अरिषड्वर्गमु अंतरिंपग अव्यय मोक्षंबनुग्रहिंपु अव्यय मोक्षंबनुग्रहिंपु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय। देवादिदेवा वो दिव्य तेजा
నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర నీవే దైవం పని తెలిసి పూజింపగా నీవే దైవం పని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోదారణి సర్వేశ శ్రీ మెహరు బా సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మర జగదోదార సర్వేశ శ్రీ మెహరు బా సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మర మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమను కోరింది ప్రేమను పాచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు తీర్థాలు
తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన ప్రేమ గుణం రాదు నైజ గుణం పోదు దేవుడు సగు కానుకై ప్రేమంటే దేవుడు సగు కానుకై ప్రేమంటే ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకు ప్రేమతో నీవు దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు ఓ ప్రేమిక దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు ఓ ప్రేమిక మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నీవుంటే మెహరు శ్రీవవుతావు చిటికెలో మెహరు శ్రీవవుతావు చిటికెలో ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా ఈ అవతారుని దరికి చేరరా దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీన బంధువు అవతార పురుషుడు దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీన బంధువు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా సంసార బంధములో చిక్కుకున్నవాడా సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా సంసార బంధములు చిక్కుకున్నవాడా సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా మెహరు దర్శనానికై పరితపించరా పాప భంజరాని చేయి మహాశక్తిరా మెహరు దర్శనానికై పరితపించరా పాప భంజరాని చేయి మహాశక్తిరా అంతరంగమును నీవే యోచించరా ఆర్తితో బాబాయని కీర్తించరా అంతరంగమును నీవే యోచించరా ఆర్తితో బాబాయని కీర్తించరా దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీన బంధువు అవతార పురుషుడు దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీన బంధువు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం
దివ్య సాధనం ఆనందదాయకం బాబా దర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము ఆనందదాయకం బాబా దర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా జన్మ జన్మకి మజిలి సాగుతుందిరా ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా జన్మ జన్మకి మజిలి సాగుతుందిరా దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధువు అవతార పురుషుడు దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధువు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా अवतार मेहर बाबा की जय। नमोस्तनताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः। మన వేదిక అలంకరించిన అవతార్ మెహర్ బాబా గారికి సభను అలంకరించిన ఆత్మస్వరూపులైన మీ అందరికీ కూడాను నా జై బాబా తెలియజేస్తున్నాను. సూర్యకుమార్ గారి గురించి మాట్లాడమన్నారు. సూర్యకుమార్ గారు నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసు. మీరు ఎప్పుడైతే రాజుగారు కూడాను ఇక్కడ జాబ్ చేసేవారు ఏపీఎస్సీబీలోని, ఏలూరు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందన్నమాట. ఎప్పుడు మేము సడన్గా వచ్చిన ఏ క్షణాలు వచ్చినా కూడాను సూర్యకుమార్ గారు ఒకవేళ అక్కడ లేకపోతే ఇంటికి వెళ్తే తాళం కోసం అప్పుడు తాళం వేసేవాడు బాబాయ్. తాళం కోసం వెళ్తే తన పనులన్నీ మానేసి ఆ తాళం పట్టుకొని రండి అని చెప్పేసి బాబాయ్ తీసుకెళ్ళేవారు. సూర్యకుమార్ గారు కదా, అనసూయమ్మ గారు, మెయిన్ అనసూయమ్మ గారే పిల్లల్ని చక్కగా సర్దిద్దుకొని ఆ తల్లి మార్గాన్ని పిల్లలు కూడాను ఫాలో అయిపోయారు. బాబాని ఎప్పుడు నిరంతరం కూడా వదిలిపెట్టుకుంటాను. ఎప్పుడు అన్నిటికంటే ఏంటంటే ప్రేమ మార్గం, బాబా చెప్పిన ప్రేమ మార్గం. ఆ ప్రేమ మార్గాల్లోనే ఆవిడ నడిచింది. ఎవరైతే ప్రేమ మార్గాన్ని పట్టుకుంటారో వాళ్ళకే బాబా వ్యక్తం అవుతారు. మిగతా వాళ్ళకి మనం ఎన్ని హంగులు చేసినా, ఎన్ని బాబాకి భజనలు చేసినా, ఏం చేసినా కూడాను ఉపయోగం లేదు. సూర్యకుమార్ గారు ఎప్పుడు కూడాను ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా, మా బ్రదరు మురళి గారు, హిందూ వీళ్ళందరూ ఎప్పుడు ఏలూరు నుంచి వచ్చినప్పుడల్లా ముందు సూర్యకుమార్ గారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ సూర్యకుమార్ గారి ఇక్కడ బాబా ఆవిడ చక్కటి సర్వీసు సూర్యకుమార్తె ఎంతో ప్రేమతో. ఎవరు మాట్లాడండి, ఇంటి పనులన్నీ మానేసుకొని అక్కడ కూర్చుంటారా? అది బాబా ఆవిడకి అనుగ్రహించిన ఒక వరం సూర్యకుమార్ గారికి. ఆవిడ సద్వినియోగం చేసుకుంది. అది బాబా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. విసుక్కోకుంటాను, ఎవరు వచ్చినా విసుక్కోకుంటాను. వాళ్ళకి ఏదో ఒకటి పదార్థం అదే. మాకైతే అనసూయమ్మ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి మాకు భోజనం పెట్టి మళ్ళీ బాబా సెంటర్కి తీసుకొని వచ్చేవాళ్ళు. అంత ప్రేమ అసలు అనసూయమ్మ గారి దగ్గర నుంచే ప్రారంభమైంది ఆ ప్రేమ నది ఎడలోనే. అటువంటి కుటుంబం ఒకేసారి కుటుంబంలోనే ముగ్గురు వరుసగా పోయారంటే ఎంత నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది.
కానీ బాబా యొక్క అనుగ్రహం అది. ఆ అనుగ్రహం కాబట్టే దేవి ధైర్యంగా ఉంది. అంత ధైర్యంగా ఉండగలుగుతుంది, తిరుగుతుందని అంటే అది మా సామాన్యమైన విషయం కాదు. ఎవరైనా సరేనండి ఎప్పటికైనా పోవాల్సిన వాళ్ళమే. అందుకే బాబా అంటే ఇందులోని ఒక సాంగ్ అందరికీ మనకి తెలిసిందే, అదే వృధా చేయకండి జీవితాన్ని. ఎంత చక్కటి పాటో అందులోనే. ఆ వృధా చేయకగా, వృధా చేయకురా జీవితాన్ని ప్రేమిక మెహరుని వేడుకోయిక. వృధా చేయకురా జీవితాన్ని ప్రేమిక మెహరుని వేడుకోయిక. ప్రేమతో శరణని వేడుకోయిక. ఏ క్షణమైనా విడిచే లోకం నీదగు నా జీవా న్యాయము కాదురా. జగమే మాయన్నది సత్యం ప్రేమిక మెహరుని వేడుకోయిక. ప్రేమతో శరణని వేడుకోయిక. భవసాగరమో సంసారాన్ని దాటాలంటే సాధ్యము కాదురా. భవసాగరమో సంసారాన్ని దాటాలంటే సాధ్యము కాదురా. అప్పుడే కావాలి వాడు ప్రేమిక మెహరుని వేడుకోయిక. ప్రేమతో శరణని వేడుకోయిక. వృధా చేయకురా జీవితాన్ని ప్రేమిక మెహరుని వేడుకోయిక. ప్రేమతో శరణని వేడుకోయిక. ఎవరు రారు చివరికి తోడు నీవవుతావు ఒంటరి వాడవు. ఎవరు రారు చివరికి తోడు నీవవుతావు ఒంటరి వాడవు. అప్పుడే కావాలి వాడు ప్రేమిక ఇప్పుడే మేలుకోయిక. ప్రేమతో శరణని వేడుకోయిక. వృధా చేయకురా జీవితాన్ని ప్రేమిక మెహరుని వేడుకోయిక. ప్రేమతో శరణని వేడుకోయిక. ఈ ఒక్క పాట చాలు మనకు పెద్ద గుణపాఠం అందరికీ. ఎందుకని బాబా చెప్తుంటారు, డెత్ నిన్ను, చావు నిన్ను నిరంతరం నిన్ను వెంటాడుతుందన్న సంగతి గుర్తు పెట్టుకో అని అంటున్నారు. అంటే అందుకే నేను ఎప్పుడు బాబా నేను ఎప్పుడు రెడీ, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళిపోయినా మమ్మల్ని ఏ క్షణాన్ని మా ఇది దానికి బాధ ఏం లేదు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు సూర్యకుమార్ గారు కానీ ఇప్పుడు పాపారావు గారు వీళ్ళు చనిపోయారంటే వాళ్ళకి 72 గంటలు 72 గంటల్లోనే ఇంకా ఏమైనా సంస్కారం ఉంటే ఆ యొక్క సంస్కారాలు ఉంటే మళ్ళీ జన్మ ఉంటుంది. లేదు అని అనుకుంటే వాళ్ళకి ఇంకా బాబా కానీ ఐక్యతానుభవం కలుగుతుంది. అందుకని నిరంతరం ఈ డెత్ అని మనసులోనే ఎప్పుడు ఆ డెత్ అన్నది మైనస్ అవుతుంది మీకు. యూ మైనస్ ఈగో ఈజ్వల్ టు యోగా. నీలో నుంచి నేను 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 అన్న ఆహాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో నాదని, నా ఇళ్ళని, నా వాళ్ళని, నిజంగా ఎవరైతే బాబా ధ్యానం నిరంతరం స్మరించే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. నిరంతరం ఒక్కరోజు కాదు, ఒక పూట కాదు, ఒక క్షణం అయినంతలోకి మీకు వచ్చేది బాబా అనుగ్రహం ప్రాప్తించదు. నిరంతరం ఆయన నీలోని ఎక్కడో బాబా గుళ్ళో కాదు, మెహరాబాద్లో కాదు, నా హృదయంలో మనసు అంతర్ముఖం కావాలి. మనసుని ఇక్కడ తిప్పండి, అక్కడే ఇక్కడ తిప్పండి. మెహరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాము, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తాము. అది కాదు, నిరంతరం కూడా ఈ ఊపిరి ఆడుతుంది అని అంటే మన ఊపిరి ఈ యొక్క శ్వాస తీసుకున్నామంటే నీ శ్వాసకి శ్వాసే ఉన్నానంటారు. నిరంతరం నీ దగ్గరే ఉన్నానంటారు. ప్రయత్నించండి. మనసు ఎప్పుడు ఏంటో, మనసు ఏంటంటే మాయ. అది మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తుందో అది సైడ్ ట్రాక్ చేస్తుంటుంది.
ఏదో ఒకటి బాబా దగ్గరికి వెళ్దామంటే ఏదో ఒక పని చేస్తుంటుంది, మనం తప్పించేస్తుంటుంది. కానీ ఎవరైతే ఈ అహాన్ని మెయిన్ అహమేనండి అడ్డు. ఈ అహంకారం అంత ఘోరమైన ఇంకోట్లేదు. అందుకే బాబా అంటాడ, ఆ పెద్ద మంచు గడ్డను తీసుకెళ్ళి నీటిలో వేసేస్తే మొత్తం అంతా మునిగిపోయి ఇంత కొన కనిపిస్తుందట. బాబా అంటారు, నీలో అంత అహంకారం ఉంది, నాది నాది అనుకొని ఎప్పుడు ఉంటున్నాం కదా, సాధ్యమైనందరూ వదిలేయండి. నేను కూడా అన్ని వదిలేసాం శుభ్రంగా. ఇల్లు లేదు, ఆఖరికి గోల్డ్ కూడా మొత్తం తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసి కాట్ల మీద ఇది లేదు. మనం అయిపోయిన తర్వాత మనం అంటే బాబా శాస్త్రజ్ఞుడు. శాస్త్రజ్ఞుడు ఏంటి? నీకు ఈ ఆస్తులు, పొలాలు, ఇళ్ళు ఇవన్నీ కూడాను నువ్వు కవులకి ఇస్తారు, పొలాల్ని కవులకి ఇస్తారు. అలాగే భగవంతుడు నీకు కవులకి ఇచ్చారు. ఈ బంగారం ఎంతమంది మెడలోకి వెళ్తుందో, ఈ ఇల్లు ఎంతమందికి మళ్ళీ పోతుందో. కొంటారా మనవాళ్ళు మన కోసమని, మన పిల్లల కోసం ఏదో కొంటే వాళ్ళు శుభ్రంగా అమ్మి పారేస్తున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఏవో ఏదో చేస్తున్నారు. అందుకనే నిరంతర ధ్యానం చేసిన వాళ్ళకి మటుకు ఒక పెద్ద మీకు బాబా మిరాకిల్ చూపిస్తారండి. అన్నిటి పట్ల వ్యామోహం తగ్గిపోతుంటుంది. వస్తువుల పట్ల కానీ, మనుషులు వాళ్ళ స్వభావాలు, రకరకాల స్వభావాలు కదా, చుట్టాలలో కూడా రకరకాలుగా ఉంటున్నారు. ప్రేమగా ఉన్నట్టు ఉంటుంటారు, వాసుల దగ్గరికి వచ్చేటప్పటికి తేడా వచ్చేస్తుంటుంది. ఆ ప్రేమ ఎక్కడికి పోతుందో ఏమైపోతుందో తెలియదు. అటువంటి అలాగా ప్రతి దాన్ని మానసికంగా వదిలిపెట్టేయాలి. మానసికంగా వదిలిపెట్టేస్తే ఆ అహంకారం, ఎప్పుడైతే అహంకారం ముందు పోయిందో అనుకోకుండానే మానసికంగా తాదాత్మ్యత అంటారు దాన్ని. ఆ తాదాత్మ్యత అన్నది వస్తువుల పట్ల, మనుషుల పట్ల ప్రేమలు ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఫులెక్ట్ అయిపోతాయి. ఒక్క మిగిలిన ఎవరు అంటే మెహర్ బాబాయే. ఆ స్థితికి మనం రావాలి. ఎప్పుడైతే తెల్లవారుజామున బాబా ధ్యానం ఎవరైతే చేసుకుంటారో, ధ్యానం చాలా ముఖ్యమైనది. బాబా ఇచ్చిన ధ్యానాన్ని మనం తీసి పడేస్తారుగా. గాడ్ స్పీక్ లో అందరూ బాబా అంత చాప్టర్స్ 9th and 10th చాప్టర్స్ చూడండి. ఆ తెలియని బాబా ఏమిచ్చారు. బాబా బొంబేలోనే బాబా మంజిల్ ఇమాంలోనే ఒకసారి బాబా కార్యక్రమం చేస్తూ, మీరందరూ కూడాను తెల్లవారుజామున నా గురించి మెలకువగా ఉండాలి. ఎంతమంది అంటున్నారండి? నా కోసం మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి బాబా ఇచ్చిన ధ్యాన క్రమం ఉంది సార్. పరాత్పర పరబ్రహ్మ స్థితి, పరమాత్మ స్థితి, రాతి, లోహాలు, వృక్షాలు, క్రిమికీటకాదులు, జలచరాలు, వాయుచరాలు, జంతు స్థితులు, రీఇన్కార్నేషన్, రియలైజేషన్ ప్రాసెస్, బాబా మెడిటేషన్, కాంటెంప్లేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ అని అన్నారు. ఈ మూడింటిని ఎవరైతే నిరంతరం మీకు మనసు ఉన్నా లేకపోతే కూర్చోండి, మంచి వైట్ క్లాత్ వేసుకుని చక్కగా కూర్చొని బాబా 24 గంటలు మీకు బాబా ఈ ఆహారాన్ని, ఈ ఇల్లు, ఈ వాకిళ్ళు, ఈ పిల్లలు అన్ని ఇస్తే, ఇన్ రిటర్న్ వాట్ యు ఆర్ గివింగ్ టు బాబా? ఏమిస్తున్నారు బాబాకి? 24 గంటలు మీ ఎంత టైం మీరు బాబాకి కేటాయిస్తున్నారు? మిగతా టైం అంతా మన మాయే. వంట గదులకు వెళ్ళి ఉంటే అంతకంటే పెద్ద మాయ. దాని అంత పెద్ద మాయ ఇంకోటి లేదు. దిగామంటే చిన్న పని చేసుకుని బాబా దగ్గర కూర్చోవచ్చులే అనుకుంటే ఇంకో పని అవుతుంది, మళ్ళీ ఇంకో పని, ఈ కొంచెం పని అంటే ఈలోపు తెల్లారిపోతుంది. అందుకే బాబా 3 to 6 3 గంటల నుంచి 6 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తము. ఆ టైంలో కనీసం 10 నిమిషాలైనా కూర్చోండి. అందరూ మనకి హిరాకీ సభ్యులు అంతా తిరుగుతుంటారు. మన వాళ్ళు ఏమంటారు? దేవతలు అంటారు. మన పెద్దలు ఏమంటారు? దేవతలు తిరుగుతుంటారు, తెల్లారుజాము పడుకోకూడదు, తెరిచి కూర్చోవాలి, మెలకువగా ఉండాలి అని అంటారు. ఎప్పుడైతే మనం ధ్యానం, బాబా ధ్యానం ఏం పని వద్దులే, ఆ బాబా చెప్పిన ధ్యానం కాకపోయినా, ఆ మెడిటేషన్, బ్రహ్మ స్థితి, డివైన్ థీమ్ కాకపోయినా మెహర్ బాబా అనుకోండి. ఎప్పుడైతే మీరు మెహర్ బాబా అని నామస్మరణ చేస్తుంటారో తెలియకుండా కూడాను బాబా సహాయం ఎలా జరుగుతుందో చెప్తున్నాను చూడండి. కళల్లోనే, మీ కళల్లోనే కనిపించేది అంతా కూడా దాని బాబా ఏం చేస్తారు, డే టైంలో అది జరగకుండా ఉంటుందన్నమాట. అలాగే ధ్యానం చేస్తే ఓం లాస్ట్లో కాన్సన్ట్రేషన్ ఆన్ ద క్రియేషన్ పాయింట్ అంటారు బాబా. ఆ యొక్క ఓంని కనీసం 20 నిమిషాలన్నా ధ్యానం చేయాలి. ఆ నిరంతర ధ్యానం చేసినప్పుడు ఏదో పనికి మన ఆలోచనలన్నీ బోర్డు వస్తుంటాయి, మనుషులు కనిపిస్తుంటారు రకరకాలుగా. అదంతా ఏంటంటే కవ్వం చిలుకుతుంటే వెన్న ఎలా వస్తుంది, తెట్టు
అలాగే మనలో ఉన్న ఈ కర్మలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ ధ్యానం చేసేటప్పుడు ఏమవుతాయంటే ఈ బయటికి వ్యక్తం అవుతుంటాయి. అలాగా కొంత పోతాయి కర్మలు, మళ్ళీ కళ్ళల ద్వారా కొంత కర్మలు రహితం అయిపోతుంటుంది. అందుకనే అన్నిటికంటే మించిన మనం ఇంకే పనులు చేయలేము, కష్టపడలేము, కూర్చోలేము, నిలబడాలి. కూర్చోపోతే కుర్చీలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, కాళ్ళ కింద మంచి వైట్ క్లాత్ వేసుకోండి. ఎందుకంటే ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అదేం చేస్తుంది, మనం చేసిన ఈ ధ్యానానికి సంబంధించిన శక్తిని లాగేస్తుంటుంది. అందుకని ఎప్పుడు కూడా మరి మునీశ్వర్లు వీళ్ళంతా జింక చర్మాలు ఇట్లా వేసుకుని ఎలా కూర్చుంటారో ఆసనం వేసుకొని కింద కూర్చునగలిగే వాళ్ళు చక్కగా కూర్చోండి, లేదంటే కుర్చీలో కూర్చోండి. ఇంతకు మించిన మార్గం, తేలికైన మార్గం ఇంకోటి లేదండి. నేను చెప్తున్నాను కదా, చదవండి, లేదా ఖాళీగా ఉండేటప్పుడు 1 గంట బాబా బుక్స్ ఏదైనా 1 గంట చదవండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క అంతర్గతంగా ఉన్న ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో బాబా ప్రేమతో నువ్వు ఆయన మీద ఏకాగ్రత పెడుతున్నావు కదా, ఇన్ రిటర్న్ బాబా ఏం చేస్తుంటారు, ప్రేమతోనే డిటాచ్ చేసేస్తుంటారు. ప్రతిది కూడా డిటాచ్ చేసి అంతా ఏంటో ఇదంతా మాయ ప్రపంచం. అంటే ఇది వరకు ఉన్న ఇంట్రెస్ట్లు, ఒకప్పుడు మీకు ఎంతో ఇంట్రెస్ట్ అయిన విషయాలన్నీ కూడాను ఇంట్రెస్ట్ లేకుండా పోతాయి. అదే బాబా చేసే సహాయం. ఇదేంటి నాకు ఎలా ఉంది, మైండ్ అంతా ఖాళీగా, మైండ్ మస్ట్ గో అన్నారు బాబా. మైండ్ మస్ట్ గో, మనసు వెళ్ళిపోవాలి, వదిలేయాలి మనసును వదిలేసి నిరంతరం కూడాను బాబా ధ్యానం చేసుకొని ఇంత ప్రేమతో వచ్చారు, ఇంత చక్కగా ఇంత దూరాల నుంచి ఎండల్లో వచ్చారంటే అది ఏలూరు నుంచి వచ్చారు. కాదే నేను ఇక్కడే ఉంటున్నా. ఇక్కడే ఉన్నారు. బాబు సబ్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారు, అందుకని ఈ హౌస్కి వచ్చి మేము 7-8 నెలలు. జై బాబమ్మ. ఎందుకంటే రంగారావు గారి అమ్మాయితోనే నాకు చాలా పరిచయం. ఎప్పుడు కూడా కాలేజీ నుంచి రాగానే పుస్తకాలు పడేసి ఇంట్లోనే రంగారావు గారి దగ్గర పరిగెట్టేదాన్ని. కేడీఆర్ఎం అంటారు, వాళ్ళ నాన్నగారు ఆర్ఫర్ రంగారావు గారు. ఎంతో ఎన్నో మాకు విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. ఏలూరు విషయాలు చెప్పాలంటే ఏలూరులో ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. బాబా ఉన్నాడు. 7 రోజులు బాబా ఎదురుగా ఆడుతూ తిరుగుతూ ఉండేవాళ్ళం. బాబాని పట్టించుకునేవాళ్ళం కాదు, కానీ బాబా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటారు. బాబా చేతిలో ప్రసాదం తీసుకుంటే స్వీడు, ఆ 2 అరటిపళ్ళని తీసేసుకున్న లోటస్ హ్యాండ్స్, బాబాది లోటస్ హ్యాండ్స్. కార్యక్రమాలు జరిగేటప్పుడు వైట్ డ్రెస్ చేసుకున్నారు బాబా. రోజు చైర్లోనే అందాలు మెరిసిపోయేది బాబాది. అలానే బాబా మా ప్రసాదం ఇచ్చేటప్పుడు రోజ్ కలర్ కోట్తో ఉండి ఆ ప్రసాదం పంచేవారు. కట్ట సుబ్బారావు గారు ఆ ప్రసాదాన్ని బాబా చేతులకు అందించేవారు. తాళ్ళు కట్టేసారు, బాబా మీద పడిపోతారని అక్కడ కొంచెంలోనే. వాటిలో నుంచి మేము అందుకునేవాళ్ళం. మా నాన్నగారు డాక్టర్ కర్రీ సచిన్ గారు, ఆయన మెయిన్ మా నాన్నగారి వల్లే మేము ఇక్కడ బాబా దగ్గరికి రావడం జరిగింది. ఎంతో శ్రమ, ఏరు మునిగిపోయినా ఏరు వచ్చేసినా మా నాన్నగారు వారం బాబా దగ్గరికి వెళ్ళేవారు. ఏంటి అక్కడ షర్టు తీసేసి గట్టు మీద దగ్గర షర్టు తీసేసి అందులో సాంబ్రాం పళ్ళు, మల్లెపూలు, మంచి తామరాకులని మళ్ళీ చాలా ఫ్రెష్ మల్లెపూలని తెచ్చేవారు ఎప్పుడు దండ బాబాకి. అక్కడ తీసుకెళ్ళి ఇలాగ నీళ్లు తడవకుంటాను మా నాన్నగారు తడిసిపోయి 8 వరకు పేకల వరకు ఒక్కోసారి వచ్చేసేది నీళ్లు. అవతల గట్టుకెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి దండం పెట్టి ప్రతి వారం మా నాన్నగారిని గొడవ పెట్టేసేవాడు. ఇంట్లో అరెస్ట్ చేసేసేవారు అనమాట. ఇవాళ బాబా కార్యక్రమం, బాబా ప్రార్థనలు, బాబా పాటలే పాడాలి, ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు అనేవారు. మొదట ఇదేమో మా నాన్నగారిని చేసుకునేవాళ్ళం. కానీ రాను బాబా యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం, ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల ఏమో బాబా అనుగ్రహానికి పాత్రలయ్యాం. బాబా విషయాలు అందరికీ ఊరు పల్లెలు తిరిగి చెప్పడం, ఇటువంటి అనుభవం చెప్పడం అంటే అది చెప్తున్నది నేను కాదు, అంతర్యాముగా బాబా స్ఫురణ మనకి ఏది ఇస్తే మనసులోని అది ఆ స్మరణని మనకి తోని మాట్లాడడం జరుగుతుంది. ఇంత ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడాను నా జై బాబా తెలియజేస్తున్నాను. జై
మొరవిందివి ధరలో అవతారమేరు ప్రభువై అవతరించిన పరమేష్టివి మొరవిందివి ధరలో అవతారమేరు ప్రభువై అవతరించిన అరుణ కిరణ కాంతులతోనే అవతరించినావు అరుణ కిరణ కాంతులతోనే అవతరించినావు కరుణ కురియ చూపులతోనే ప్రేమ పంచినావు కావాలని విశ్వబాధలే భరించినావయ్యా పరమేష్టివి మొరవింటివి ధరలో అవతారమేరు ప్రభువై అవతరించిన పరుల సుఖము నెంచుటలోనే ఆనందం ఉన్నదని పరుల సుఖము నెంచుటలోనే ఆనందం ఉన్నదని తరుణమిది స్మరణ చేయ సమయమేనని ప్రేమనిచ్చి పోల్చుకొనగా ప్రేమ ప్రసాదించెను పరమేష్టివి మొరవింటివి ధరలో అవతారమేరు ప్రభువై అవతరించిన పరమేష్టివి మొరవింటివి ధరలో అవతారమేరు ప్రభువై అవతరించిన నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే మనిషివని తెలిసిందిలే నన్ను అహములో ముంచిందిలే నన్ను అహములో ముంచిందిలే నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా మనసు దూరము చేయుమా
నీదు సన్నిధి చేర్చుమా. మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది. మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది. మహిమేద ఉన్నదని అనుభవించిన నేను, మహిమేద ఉన్నదని అనుభవించిన నేను మౌనిగా మనలేనయా. మనసు నన్ను మననీదయా. కోరికిది అనుకోకయా, నా ప్రార్థనిది వినరావయ్యా. కోరికిది అనుకోకయా, నా ప్రార్థనిది వినరావయ్యా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా. నీదు సన్నిధి చేర్చుమా. అవతార్ మెహర్ బాబా की जय. మీ భయము ఎంత పరమ కలెమిగలుగా, ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలెమిగలుగా. సగుణ రూప పరమాత్ముడు సజీవావతార మెహరు. సగుణ రూప పరమాత్ముడు సజీవావతార మెహరు. చండభాను కిరణ తేజుడు అండనుండ దిక్కుల దేల. ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలెమిగలుగా. మమకారముల నగించును మది ఆశల హరించును. మమకారముల నగించును మది ఆశల హరించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును. ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలెమిగలుగా. మరచిపోదమని నా బాబా మరువని చొన్నటోలి. మరచిపోదమని నా బాబా మరువని చొన్నటోలి. దైవ విధానపు వలలో దగిలి జారనెవరి తరము. దైవ విధానపు వలలో దగిలి జారనెవరి తరము. ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలెమిగలుగా. మరుగుపడిన సత్యంబును మర్మమేపి తెలియజేసి. మరుగుపడిన సత్యంబును మర్మమేపి తెలియజేసి. ప్రేమ జ్ఞాన శక్తులనుడు ప్రేమ తండ్రి మెహరుండ. ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలెమిగలుగా. పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలెమి వరదుడు. ఆపతిత పావనుడు మెహరు భాస్కర ప్రియతముడుండ. ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలెమిగలుగా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। सर्व सिद्धि मैया भगवान मेहरुबा,
सर्वलोकेश अवतार मेहेरुबा सर्वात्मालके परमात्मा सर्वहृदयाज्ञुडवे आज्ञात्मा सर्वसिद्धिमय भगवान मेहेरुबा सर्वलोकेश अवतार मेहेरुबा सर्व आत्मालके परमात्मा सर्वहृदयाज्ञुडवे आज्ञात्मा रामुडु नीवे कृष्णुडु नीवे महमदु नीवे कीस्तु प्रभो रामुडु नीवे कृष्णुडु नीवे महमदु नीवे कीस्तु प्रभो दिव्य प्रेम स्वरूप मेहेरुबा दिव्य प्रेम अवतार मेहेरुबा दिव्य ज्ञानानंद प्रेम सागर दिव्य प्रेम स्वभोग प्रदायक सर्वसिद्धिमय भगवान मेहेरुबा सर्वलोकेश अवतार मेहेरुबा सर्व आत्मालके परमात्मा सर्वहृदयाज्ञुडवे आज्ञात्मा सत्यमु नीवे निच्चुड नीवे सकलदारुड नीवेरा सत्यमु नीवे निच्चुड नीवे सकलदारुड नीवेरा पंची सद्गुरुలు నిన్నేమని పిలవగా పరమ ప్రేమ ప్రసాదంబు నివ్వగా అందరు జాగృతిని అందరును పొందగా అవతరించుతివే అల్లా మెహేరుబా सर्वसिद्धिमय भगवान मेहेरुबा सर्वलोकेश अवतार मेहेरुबा सर्व आत्मालके परमात्मा सर्व हृदयाजुडवे आज्ञात्मा अवतार मेहेर बाबा की जय अवतार मेहेर बाबा की जय पर्वतिकार मेहेर प्रभु की जय మెహరుని చూడాలని ఉంది చూడాలని ఉంది మెహరుని చూడాలని ఉంది ఒకసారి మెహరుని చూడకుంటే జన్మే వ్యర్థమురా బాబా జన్మే వ్యర్థమురా చూడాలని ఉంది మెహరుని చూడాలని ఉంది కోరిన కోర్కెలు తీర్చి భక్తుల వాదను చూసి ఇలపైన వెలసిన దైవము నీవై నిజముగా నమ్మితిమి బాబా నిజముగా నమ్మితిమి చూడాలని ఉంది మెహరుని చూడాలని ఉంది పూనానగరిలో పుట్టి మెహరాబాదులో వెలసి మానవాణిని మేల్కొల్పుటకై అరుదించితివయ్యా బాబా అరుదించితివయ్యా చూడాలని ఉంది మెహరుని చూడాలని ఉంది కలిలో మాయలు బాబీ మౌనములో భోగించి సృష్టి క్రమమును తెలుపుటకై అరుదించితివయ్యా బాబా అరుదించితివయ్యా చూడాలని ఉంది మెహరుని చూడాలని ఉంది ఒకసారి మెహరుని చూడకుంటే జన్మే వ్యర్థమురా బాబా జన్మే వ్యర్థమురా చూడాలని ఉంది మెహరుని చూడాలని ఉంది అవతార్ మెహర్ బాబా की